హాయ్ అండి. నా పేరు విక్రమ్. నేను మాధవయ్య గారి దగ్గర యాస్ట్రాలజీకి చూయించుకోవడానికి మా చెల్లి శ్రవంతి ద్వారా వెళ్ళటం జరిగింది. మాధవయ్య గారు మా బాబుకి అలాగే నాకు ఇద్దరికి యాస్ట్రాలజీ చూశారు. మాధవయ్య గారు ఫస్ట్ మా బాబుకి యాస్ట్రాలజీ చూసి, మీ బాబు చాలా అంటే గ్రహాలు తర్వాత వాటిలో కాంబినేషన్ అనేది కొంచెం బాగాలేదు, చాలా బాబు సిచ్యువేషన్ చాలా వరస్ట్గా ఉంది. సో మా బాబు ఇప్పుడు ఇంటర్మీడియట్ అంటే చూపించినప్పుడు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు అనమాట. సో నేను మా బాబు ఎలా చదువుతున్నాడు ఏంది అని వాటి గురించి అడిగినప్పుడు చాలా వరస్ట్ సిచ్యువేషన్ ఉంది, కొంచెం బాబుని మీరు ఇబ్బంది పెట్టద్దు, తర్వాత ఫ్యూచర్లో మాత్రం చాలా బాగుందని చెప్పారు. సో అప్పుడు నేను వాడు కొంచెం చదువుతున్నాడా లేదా అనే దానికి నాకు ఇలా చెప్తే, సరేనండి నేను వాడినేమి అట్లేమన్నా అన్న తర్వాత దానికి సొల్యూషన్ కూడా చాలా సింపుల్గా, అంటే నార్మల్గా వేరే వాళ్ళు ఈ ఆస్ట్రాలజీ చూసేవాళ్ళు కానీ లేకపోతే అవి పెట్టుకోండి ఇవి పెట్టుకోండి లేకపోతే మీకు ఆ పూజలో ఈ పునస్కారాలు చేయండి చేస్తే చాలా మీకు ఫలితాలు ఉంటాయి. బట్ అలా కాకుండా మాధవి గారి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే బేసిక్, అంటే చిన్న చిన్నవి, అంటే మా బాబుకి మీరు సుబ్రహ్మణ్య స్వామి దగ్గరికి వెళ్ళేసి జస్ట్ పూజ చేయించండి, అలాగే వేరే ఏదో రెండు చిన్న చిన్నవి చెప్పారు. అలానే మాధవి గారి దగ్గర ఇంకోటి కూడా ఏంటంటే మోరల్ సపోర్ట్, అంటే యాజ్ ఏ ఆస్ట్రాలజర్ కాకుండా ఒక హ్యూమన్గా, అయ్యో మీ బాబుకి ఈ టైంలో చాలా మోరల్ సపోర్ట్ కావాలి, సో మీరు మీ బాబుని ఇలా చూసుకోండి అని చెప్పి చాలా జాగ్రత్తగా చెప్తూ, కాశీ విశ్వనాథ అంటే మన శివుడి దగ్గర కాళ్ళ దగ్గర పెట్టి ప్రసాదించిన విభూతిని స్పెసిఫిక్గా మా బాబుకి మీరు ఇది బాబు మెడలో ఒక మన తాయెత్ లాంటి దాని టైప్లో దాంట్లో విభూతి పెట్టి దాంట్లో ఇచ్చి, ఇది నేను నాకు వేరే వాళ్ళు నాకు అంటే ఇది నా దగ్గర ఉందండి, ఇది నేను ఎట్లా ఇది చేయట్లేదు, మీ బాబుకి వేస్తే కొంచెం ప్రశాంతంగా ఉంటుందని చెప్పి నాకు మరీ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత మా బాబు రాశాడు ఇంటర్మీడియట్, మార్కులు మంచిగానే వచ్చాయి. సో తర్వాత నేను కూడా కొంచెం ఒకసారి నాకు కొంచెం పర్సనల్ ప్రాబ్లమ్స్ ఉండి నేను ఇవన్నీ చెక్ చేసుకుందాం ఒకసారి అని చెప్తే, దానికి కూడా మాధవి గారు చాలా మంచి సొల్యూషను వాటికి, అంటే నాకు లైఫ్లో జరిగిన వాటికి ఆమె చెప్పిన వాటికి చాలా వాటికి మ్యాచ్ అయ్యాయి. అలాగే నేను అంటే ఒక చిన్న ఇంపార్టెంట్, నేను యాక్చువల్గా ఒక అబ్రాడ్ ఆపర్చునిటీ కోసం ఇక్కడ బిజినెస్లో అంత బాగాలేదు, అబ్రాడ్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటుందా అంటే ఉందండి మీరు ట్రై చేయొచ్చు అని చెప్పారు. సో నాకు కూడా ఆ ఆపర్చునిటీ చాలా బాగా, అంటే అబ్రాడ్ రావడానికి వీసా ప్రాసెస్లో కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా చాలా మంచిగా జరిగింది. అంటే మాధవి గారు ఎలా అంటే ఏదో ఒక యాస్ట్రాలజీ ఆమెతోని కనెక్ట్ అయితే ఒక యాస్ట్రాలజీ పరంగానే కాకుండా మోరల్ సపోర్టు, అంటే ఏదో ఒక బిజినెస్ పరంగానో లేకపోతే ఇలా అనేది కాకుండా చాలా రీజనబుల్గా సొల్యూషన్స్, చాలా రీజనబుల్గా వాటికి సొల్యూషన్స్ చెప్తారు. చాలా మంచిగా కలిసిపోవడం కానీ ఏదన్నా కానీ అలా ఉందండి. సో ఆ విధంగా నాకైతే మాధవి గారు చాలా బాగా హెల్ప్ఫుల్గా చేశారు నాకు మా బాబుకి. థ్యాంక్ యూ మాధవి గారు.